హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవి తరుణ్. ఈరోజు వీడియో ఏంటి అంటే ఈరోజు 16 రోజుల పండుగ అనమాట అండి. అన్నీ మాకు లైన్గా వన్ బై వన్ వచ్చేసినాయి అనమాట. నిన్నే మేము పచ్చళ్ళ కావిలి పట్టాము. ఒక రోజు తర్వాత 16 రోజుల పండుగ అనేది వచ్చేసింది. మా సిస్టర్ కూడా ఇక్కడ లేదు, వాళ్ళ అత్తయ్య గారు వాళ్ళ ఇంటి దగ్గరే ఉందన్నమాట. ఇక్కడ మేము 16 రోజుల పండుగ అనేది మేము చేసేస్తున్నాము. ఇక్కడే ఉంటే కనుక ఈలోపు మంచి రోజు చూసేసి బొందు కూడా మనకి పసుపు తాడు వేస్తారు కదండి, అది కూడా నేయించి మనకు సింగిల్ తాడు కింద చేసి వేస్తారనమాట ఈరోజు. సో మా సిస్టర్ అక్కడ ఉంది కాబట్టి అక్కడ చేసేసుకుంటుంది అవన్నీ. ఇక్కడైతే మేము 16 రోజున ఆల్రెడీ విఘ్నేశ్వర బియ్యం కడతారు కదండి ముందు, పెళ్ళికి ముందు. ఆ విఘ్నేశ్వర బియ్యంని 16 రోజున ఓపెన్ చేస్తారనమాట. ఓపెన్ చేసి దాంట్లో కుడుములు అయ్యి చేసి విఘ్నేశ్వరికి పోస్తారనమాట అండి. మా 16 రోజుల పండుగ అనేది ఎలా చేసుకుంటాం మేము అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను. ముందుగా అయితే మార్నింగే మా మమ్మీ దీపారాజన అది చేసేసి దేవుడి దగ్గర ఇలాగ బియ్యాన్ని అయితే ఓపెన్ చేస్తారనమాట. అంటే ఎలకలు ఏమి ముట్టుకోకుండా అలా బాక్స్లో పెట్టి స్టోర్ చేశారండి. ఇప్పుడైతే ఆ బియ్యాన్ని ఓపెన్ చేస్తున్నారనమాట. ఓపెన్ చేసిన తర్వాత దేవుడికి దండం పెట్టుకుని కొబ్బరికాయ కొట్టిన తర్వాత అప్పుడైతే ఆ బియ్యాన్ని ఆడించడానికి పంపుతారనమాట అండి. ఆడించిన తర్వాత వచ్చిన పిండితో ఉండ్రాలు అనేవి చేస్తారనమాట వినాయకుడికి. అది సాయంత్రం పూజ చేసి వినాయకుడి మీద ఉండ్రాలు అనేవి పోస్తారండి. అది కూడా నేను చూపిస్తాను, వీడియో మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. రాయితేనా ఇదేనా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు బియ్యాన్ని మొత్తాన్ని డబ్బాలోకి వేసేసి ఆడించడానికి అయితే పంపేస్తాం అనమాట. మెత్తగా పౌడర్ లాగా ఆడేస్తారు. ఆడిన తర్వాత దాన్ని ఫస్ట్ పెట్టుకోవాలండి. పెట్టిన తర్వాత అప్పుడు ఉండ్రాలు అనేవి చేయాలన్నమాట. ఇది ఈవినింగ్ అయిపోయిందండి. ఇప్పుడు ఈవినింగే పూజ అనేది చీకటి పడ్డ తర్వాత ఒక 6 o'clockకే స్టార్ట్ చేస్తామన్నమాట పూజ అనేది. సో 4 o'clockకే మా మమ్మీ ఇలా ఆడించేశారు. ఆడించేసిన తర్వాత ఫస్ట్ పిండి మొత్తాన్ని పెట్టారండి. పెట్టి మనం కుడుములు చేసుకుంటాం కదా, సేమ్ అదే ప్రాసెస్లో ఫస్ట్ ఉండలు చేసేసి ఈ ఉండలు చేసిన వాటిని మళ్ళీ స్టీమ్లో పెట్టి ఒక 5 to 10 minutes ఉడకబెట్టాలి. ఉడకబెడితే మన కుడుములు అనేవి రెడీ అయిపోతాయి అన్నమాట. ఈ కుడుములతో పాటు ప్రసాదం కింద ఈ స్వీట్ కూడా చిన్న చిన్న ఉండలు తయారు చేస్తుందండి మా మమ్మీ. ఈ రెండు వినాయకుడికి ప్రసాదం అనమాట. ఇప్పుడైతే ఉండలు చేయడం మ్యాక్సిమం అన్నీ కంప్లీట్ అయిపోయినాయి అనమాట. నెక్స్ట్ ఇది సెకండ్ టైము ఇడ్లీ పాత్రలో వేసి కింద వాటర్ వేసేసి పైన పాత్ర పెట్టేసి దాంట్లో ఈ కుడుములన్నీ వేసేసి స్టీమ్ చేసేస్తున్నామండి. ఒక 10 minutesలో కుడుములు చేయడం కూడా కంప్లీట్ అయిపోయిందండి. నెక్స్ట్ బయట ఇది ఆ మంచం ఉంటుంది కదండి, మంచం మీద దుప్పటి వేసి కొత్త దుప్పటి వేసి చేస్తామన్నమాట. మాకైతే ఆల్రెడీ ఉయ్యాల బల్ల ఉందన్నమాట అండి. సో ఉయ్యాల బల్ల ఉంది కదా, దాని మీద కొత్త దుప్పటి వేసేసి ఫస్ట్ వినాయకుడిని అయితే పెట్టేసామండి. వినాయకుడిని పెట్టి వినాయకుడికి ప్రసాదం అవి పెట్టేసి ఫస్ట్ అయితే మా మమ్మీ పూజ స్టార్ట్ చేసేసారు అనమాట. పసుపు కుంకుమ అక్షంతలు ఇవన్నీ వేస్తాం కదండి, ఇవన్నీ వేసి ఫస్ట్ పూజ అయితే చేశారు. తూర్పు సైడ్ నించుని చేస్తాం కదండి, సో తూర్పు సైడ్ పెట్టారనమాట. ఫస్ట్ అయితే పూజ అనేది స్టార్ట్ చేశారు. పూజ చేసిన తర్వాత అప్పుడు ఈ కుడుములు అండ్ స్వీట్ కూడా ఉన్నాయి కదండి, అవి మన వినాయకుడి మీద నుంచి పోస్తారనమాట. ఇలా చుట్టుపక్కల వాళ్ళు, పెద్దమ్మ వాళ్ళు, చిన్నమ్మ వాళ్ళు, ఇలా తెలిసిన వాళ్ళు ఉన్నారు కదండి, వాళ్ళని కూడా కొంతమందిని పిలుస్తారనమాట ఈరోజు. అవి పైనుంచి వినాయకుడి నుంచి పోస్తారు కదండి, పోసినవన్నీ పట్టుకుంటారనమాట ఇలా చెంగుతోని.
పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలా దోసుడితో వినాయకుడి మీద నుంచి ఉండ్రాలు అనేవి పోస్తారనమాట. 3 సార్లు పోస్తారు. అలాగే మనకి స్వీట్ కూడా ఉన్నాయి కదండి, ఆ స్వీట్ కూడా అలా 3 సార్లు పోస్తారనమాట అండి. ఇలాగా అందరూ పట్టుకుంటారనమాట అండి. ఆ పైనుంచి పోసినవి మంచిదని చెప్పి ప్రసాదం కింద లెక్క అనమాట. శ్రద్ధంగా అవుతుందండి కావచ్చు కదా ఇప్పుడైతే మొత్తం కంప్లీట్ అయిపోయిందండి. కంప్లీట్ అయిపోయిన తర్వాత పెద్దమ్మ వాళ్ళందరూ కాసేపు కూర్చుని మాట్లాడుకుంటున్నారనమాట. ఈలోపు నెక్స్ట్ అయితే మేము ఆ ఉండ్రాళ్ళు ఆ లడ్డులు ఉంటాయి కదండి, అవైతే ప్రసాదం కింద చుట్టుపక్కల ఎంతవరకు వస్తాయో అంతవరకు పంచి పెడతారనమాట అండి. మా 16 రోజుల పండుగ అయితే మేము ఇలా సెలబ్రేట్ చేసుకుంటాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.